కోనను పెంచితే గండయింది అని మనకు ఒక మాట వినపడుతూ ఉంటుంది, తెలిసే ఉంటుంది మీకు. గండే అన్న గాకి దీర్ఘం లేదు. కొన్నిసార్లు రాజకీయాల్లో నమ్మి మనం నెత్తిన పెట్టుకున్న వాళ్ళ విషయంలో ఇదే మాట నిజమని రుజువవుతూ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ ఏపీ పాలిటిక్స్ లో నైతికత విలువలు లాంటి విషయాల్లో విపరీతమైన ఆరోపణలు చేసి గత జమానా మీద భారీ స్థాయిలో రీసౌండ్ వచ్చే రేంజ్ లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మోరల్ గ్రౌండ్స్ వచ్చేసరికి పతనం అవుతున్న పరిస్థితి కనపడుతుందా? మోరల్ గా కనీసం అరడజనన్నా కనపడుతున్నాయి ర్యాండమ్ గా ఒక్కసారి రీసెంట్ పాస్ట్ లో వెనక్కి తిరిగి చూస్తే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నైతికంగా జారుడు మెట్ల మీదకి కూటమి చంద్రబాబు నాయకత్వం ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం ఏంటో చూద్దాం. రెండోది, నైతిక విలువల విషయంలో పతనం అయితే గనక రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో నేను ఒక యువ నాయకుడు ఎగ్జాంపుల్ చెప్తా. దాంతో పాటు నైతికంగా బలంగా ఉన్న నాయకత్వం ఎలా ఉంటుందో కూడా నేను ఒక రిలవెన్స్ చూపించబోతున్నా. వరుసగా గెలిచేస్తాం, అధికారంలో మేమే ఉంటామని చెప్పుకునే వాళ్ళు ఆ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఉలిక్కి పడతారేమో, రియలైజ్ అవుతారేమో. లెట్ us చెక్. మనం చెప్పిన విలువలకి, చేసిన ప్రచారానికి, అనుసరిస్తున్న పందాకి ఎక్కడన్నా పోలికుందా? ఇళ్ల మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తున్న దృశ్యాలు, నిప్పు పెడుతున్న సందర్భాలు చాలా రెగ్యులర్. ఇదంతా 2 ఏళ్లలో గ్రోత్ కి సంబంధించి ఏం మైల్ స్టోన్స్ ఉన్నాయి చెప్పడానికి? ఆరోపణల్ని నిజమని నమ్మించేందుకు ఏకసభ్య కమిషన్లు వేసుకుంటున్నాం కదా. అంటే మన కోసం పోరాడిన ఒక యువ నాయకుడు, మేధస్సు ఉన్నవాడు రాజీనామా చేస్తానంటే చేసి 5గురో 6గురో వీడియోలతో, ఆడియోలతో, ఫోటోలతో బాధితుల ఆహాకారాలు వినపడుతుంటే మన వైపు నుంచి స్టన్ సైలెన్స్. ఏపీలో జరుగుతున్న పరిణామాలు క్వశ్చన్ మార్క్సేనా కాదా? ఏపీలో నైతిక ప్రవర్తన, రుజువర్తన లాంటి ఆదర్శాలని ప్రొజెక్ట్ చేసి భారీ స్థాయిలో ప్రచారాలు చేయడం 2024కు ముందు చూశాం కదా. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మీద ఆరోపణలు చేసేందుకు అసలు నైతికత ఉందా లాంటి క్వశ్చన్స్ రైజ్ చేసేందుకు చంద్రబాబును సమర్థించే మీడియా శక్తికి మించిన ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం కదా. ఏ నైతికతనైతే ప్రొజెక్ట్ చేస్తూ న్యూట్రల్ సెక్షన్స్ ని, ఎడ్యుకేటెడ్ వర్గాల్ని చంద్రబాబు, కూటమి, అనుకూల మీడియా ఆకట్టుకున్నాయో, ఇప్పుడు అదే వర్గాల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతోంది. నైతికత గురించి మాట్లాడిన వాళ్ళైనా ఇలా ప్రవర్తిస్తున్నది అనిపిస్తున్న సందర్భాలు 4-5 ఉన్నాయి. అవేంటో చెబుతా వన్ బై వన్. మొదటిది శాంతి భద్రతలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయినాయి, ప్రత్యర్థుల మీద దాడులు జరిగిపోతున్నాయి, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే హాహాకారాలు, ఆరోపణలు 2019-24 మధ్య చాలా గట్టిగా, ప్రబలంగా, గొంతు చించుకుని అరిచినట్టుగా వినపడినాయి కదా. తీరా చూడబోతే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇళ్ల మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తున్న దృశ్యాలు, నిప్పు పెడుతున్న సందర్భాలు చాలా రెగ్యులర్ ఇదంతా అన్నట్టుగా కనపడుతూ ఉన్నాయి కదా. మీడియా వాటిని ప్రొజెక్ట్ చేయట్లా, ఒక సెక్షన్ ఆఫ్ పాలిటిక్స్ ని సమర్థించే వాళ్ళు మాట్లాడట్లా. ఎందుకంటే ముసుగేసి వాస్తవాల్ని కప్పిపుచ్చాలనుకుంటున్నారు. మరి దాడులు జరిగిపోతున్నాయి అని ఆరోపణలు చేసి అంతకంటే సూపర్లేటివ్ లో అలాంటి పరిస్థితుల్ని ప్రేరేపించడం, పెట్టరేకపోవటం అంటే నైతికంగా పతనమైనట్టేనే కదా. మనం చెప్పిన విలువలకి, చేసిన ప్రచారానికి, అనుసరిస్తున్న పందాకి ఎక్కడన్నా పోలికుందా? ఇది ఒకటోది అనుకుంటే, రెండోది అప్పులు చేసేస్తున్నారు 14 లక్షల కోట్లు, అంతకంటే ఎక్కువ అందినగాడి తీసుకొచ్చేసి పంచి పెట్టేస్తా ఉన్నారు, అసలు ఎక్కడ అభివృద్ధి అనేది జరగట్లా అని ట్విన్ క్యాంపెయిన్ చేశాం కదా. అంటే ఒకటేమో అప్పులు, రెండోది అభివృద్ధి జరగట్లేదు అని. తీరా చూడబోతే 2 ఏళ్లు పూర్తి కాక మునిపే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని కళ్ళ ముందు నిదర్శనాలు కనబడుతున్నాయి. విపక్షం నిలదీస్తా ఉంది. ప్రశ్నిస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కదా. కొంత అప్పు తీసుకున్నాం, కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం, అవన్నీ కూడా ఇస్తాం మీకు. మరి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు, మనం అంతకు మించిన అప్పులు చేస్తున్నప్పుడు మన నైతికత క్వశ్చన్ మార్క్ అయినట్టేనా కాదా? సమాధానం ఇస్ క్లియర్. ఇక అభివృద్ధి విషయంలో కూడా అంతే. ఓన్లీ బటన్ నొక్కేసి పంచి పెడుతున్నాము అని చెప్తున్నారు తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగలా అని ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేశాం కదా. ఇన్వెస్ట్మెంట్ విషయంలోనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనో అనుసరిస్తున్న విధానాలని అవతల వాళ్ళు చెప్పుకోలేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. మనం ప్రచారం చేశాం కదా ఏది అభివృద్ధి జరగట్లేదని. మరి 2 ఏళ్లలో డెవలప్మెంట్ కి సంబంధించి, ప్రోగ్రెషన్ కి సంబంధించి, గ్రోత్ కి సంబంధించి ఏం మైల్ స్టోన్స్ ఉన్నాయి చెప్పడానికి? విధానపరంగా ఆయన ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాము, దీని రిజల్ట్ ఇలా ఉండబోతోంది అని చెప్పడానికి ఆధారంగా అనిపించే అడుగులు ఏమైనా పడినాయా ఈ 2 ఏళ్లలో? అప్పుల విషయంలోనే కాదు, అభివృద్ధి విషయంలో కూడా నైతికంగా మనం చెప్పిన మాటలకి, వేస్తున్న అడుగులకి పొంతన లేదు. ఇక 4వది అతి ముఖ్యమైనది, చాలా మంది మనస్సుని బాధ పెడుతున్నది, ఆలోచన పరులకి మింగుడు పడింది, ధార్మిక విషయాలతో రాజకీయ ఎజెండా నడపడం. ఆధారాలు లేని ఆరోపణలు చేసి
చేసి సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నాము. అదే సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లియర్ కట్ గా మనకి వ్యతిరేకంగా, ఏది ఆరోపణలు చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో పడి ఆరోపణల్ని నిజమని నమ్మించేందుకు ఏకసభ్య కమిషన్లు వేసుకుంటున్నాం కదా. ఇది చాలా ఆశ్చర్యంగా కాదు షాకింగ్ గా అనిపించే పరిణామం కదా. ఆరోపణలు ముందు చేసేస్తాము, ప్రచారాలు నడిపేస్తాము, అవి నిజం కాదు అని రిపోర్ట్లు వస్తే కాదు అది నిజమే అని చెప్పేందుకు మనమే కమిషన్ వేస్తూ ఉన్నాం. నైతికంగా ఇది ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్, అవునా కదా. ఇక ఆ తర్వాత ఎదుటి పార్టీతో పోలిస్తే మేము శుద్ధపోసలం, అసలు మా పార్టీలో ప్రతి ఒక్కడూ సుగుణేషే అని ప్రచారాలు చేశాము. తీరా చూడబోతే 5గురో 6గురో వీడియోలతో, ఆడియోలతో, ఫోటోలతో దొరికిపోవడం చూస్తూ ఉన్నాం. బాధితుల ఆహాకారాలు వినపడుతుంటే మన వైపు నుంచి స్టన్ సైలెన్స్. మనల్ని సమర్థించే మీడియా వాటిని రాయదు, మనమేమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. వ్యక్తిగతంగా నైతిక విలువల పరంగా ఇది ఎంత పతనమైన పరిస్థితి. మనమే నా నైతిక విలువల గురించి మాట్లాడింది. పైపెచ్చు అది మా పర్సనల్ అనో లేదంటే 30 ఏళ్ల నుంచి ఉందనో చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని సర్టిఫై చేసే మీడియా ఉంది అంటే నైతికంగా ఏపీ రాజకీయం ఎంత పతనావస్థలో పడినట్టు. నిజానికి ఇవన్నీ కొన్ని ఇన్స్టెన్సెస్ నేను చెప్పిన 5-6. అసలు నైతిక పతనం ఏంటో తెలుసా? అధికారంలోకి వచ్చి రాగానే ఒక యువ నాయకుడి విషయంలో మనం అనుసరించిన వైఖరి. ఎస్, జీవీ రెడ్డి రిలవెన్స్ ఏంటో, సిగ్నిఫికెన్స్ ఏంటో మనలో కొద్ది మందికే తెలుసు. టీడీపీలో సబ్జెక్ట్ పట్టుకొని ప్రత్యర్థిని నిలేసి లైన్ మీద నిలబెట్టి మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్న నాయకులు చాలా చాలా తక్కువ. మీకు తెలిస్తే చెప్పండి. మీడియా అండతో ఏదో రాజకీయ ఆరోపణలు చేసి అధికారంలో ఉన్నప్పుడు కలిసి వచ్చే కాలంలో నెట్టుకొచ్చేసే బాపతే మోస్ట్ ఆఫ్ దెమ్. అలాంటి పార్టీలో సబ్జెక్ట్ మీద నిలబడి లీగాలిటీస్ అయినా ఫైనాన్షియల్స్ అయినా పక్కాగా పాయింట్ పట్టుకుని క్వశ్చన్ చేసి అన్ని వేదికల మీద పార్టీకి అండగా నిలబడి పోరాడిన నాయకుడు కదా జీవీ రెడ్డి. అలాంటి నాయకుడికి ఏదో ఒక పదవి ఇచ్చాము, ఇచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఇబ్బందికరంగా ఉంది అని ఆ నాయకుడు చెప్పబోతే దాదాపు 1.5 కోటి ఎవడికి పుట్టింది అండగా ఇది అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. బొత్తిగా నీకు లౌక్యం లేదు, ఇలాంటి వాడితో ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదా అని కసిరేశాము. రాజీనామా చేస్తానంటే చేసిపో అన్నట్టుగా వదిలేసాం. అంటే మన కోసం పోరాడిన ఒక యువ నాయకుడు, మేధస్సు ఉన్నవాడు, అన్నిటికి మించి సామాజికంగా జీవీ రెడ్డి ఎంత ఇంపార్టెంట్ మనకి. మనం ఏ ప్రత్యర్థితో పోరాడుతున్నాం? ఇలాంటి లాజికల్ అండ్ ప్రాక్టికల్ మోరల్ క్వశ్చన్స్ అన్నిటిని పక్కకి నెట్టేసి అడ్వాంటేజ్ వచ్చేసింది. మనం అనుకున్న గమ్యం అధికారాన్ని చేరిపోయాం కాబట్టి అలాంటి వాళ్ళు అక్కర్లా మనకి ఇంకా అనుకున్నాం. పొలిటికల్ గా, మోరల్ గా జీవీ రెడ్డి అనుభవం ఒక ప్రధానమైన ఎదురుదెబ్బ కదా, అవునా కదా. అందుకోసమే మోరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ చూస్తే మన గ్రాఫ్ దారుణంగా పతనమైపోతుంది అనిపిస్తూ ఉంది. మనమేమో ఇంకో పక్కన వరుసగా గెలుస్తాము అని డాంబికాలు పలుకుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నాం. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వరుసగా గెలిచిన ఎగ్జాంపుల్స్ మన చుట్టుపక్కల ఎక్కడున్నా సరే చూడండి, మోరల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండుంటారు. మన నెత్తి మీద ఒడిశా నవీన్ పట్నాయక్ 5 సార్లు వరుసగా గెలిచారు కదా. మనతో పాటు ఆయన ఎప్పుడో mid-90s లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న 24 వరకు కంటిన్యూస్ గా అధికారంలో ఉన్నారు చూసారా. అలా ఉండడానికి కారణం ఏంటి? గొప్పగా డెవలప్ చేసేసి డెలివరీ చేశారని కాదు, నైతికంగా నవీన్ పట్నాయక్ కి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉండేది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆయనకి ప్రత్యర్థులు లేక గెలిచాడేమో అనుకుంటారు కొంతమంది. అలా ఏముండదు రాజకీయం. ఓడగొట్టే టైం వస్తే ప్రత్యర్థి లేకపోయినా కానీ రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ నవీన్ పట్నాయక్ నైతికంగా ఎందుకు గట్టిగా ఉండేవారో తెలుసా? గీత దాటిన నాయకుల విషయంలో అయినా, మాట విన్న అధికారుల విషయంలో అయినా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన బ్యూరోక్రాట్ల విషయంలో అయినా కానీ నవీన్ పట్నాయక్ టక్మని చర్య తీసుకునే రికార్డ్స్ ప్రతి టెన్యూర్లోనూ కనబడతాయి. నవీన్ బాబు ఈజ్ బ్యాక్ అని రాష్ట్రంలో ఆలోచన గలవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంతా అలాంటి చర్యల్ని సమర్థించి నవీన్ పట్నాయక్ నైతికంగా నిలబడతారు అనే ఫీలింగ్, ఇంప్రెషన్ క్రియేట్ అయినాయి. అందుకోసమే ఆయన కంటిన్యూస్ గా 5 టర్ములు ఉండగలిగారు. మన నైతిక విలువలు, మన ప్రాక్టీసెస్ అంతంత మాత్రంగా ఉన్నాయి. మన సిచ్యువేషన్ ని క్వశ్చన్ చేస్తున్న అనైతిక పరిణామాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నా కానీ మనం ఇగ్నోర్ చేసి బుల్డోజ్ చేసుకుని ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వరుసగా గెలవాలి అని పదే పదే చెబుతూ జనాన్ని నమ్మమంటూ ఉన్నాం. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. సాధ్యమేనా? నైతికంగా మనం ఇంత జారుడు మెట్ల మీద ఉన్నప్పుడు రాజకీయంగా కూడా ఆ ప్రభావం పడి తీరుతుంది కదా, పడదా? ఏమంటారు మీరు? నైతికంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు క్వశ్చన్ మార్క్సేనా కాదా? న్యూట్రల్ గా డిస్కస్ చేద్దాం రండి. ఎందుకంటే మొరాలిటీ అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. దిస్ ఈజ్ కీ టాక్స్.